ఈ పిల్లలకి డ్యూటీలకి అత్మాటు కూర అన్నం కాకుండా దద్దోజనం అనండి, కట్టు పొంగలనండి, ఏదంటారండి. ఇగో ఈ విధంగా చేసేస్తున్నానండి. ఇట్లా ఒక పేరు రూపులు ఏవి లేవండి. ఎందుకండి వేడి కదండి, దానికి తగ్గగా చేద్దామనేసండి. కరివేపాకు వేసామండి. ఇదిగోండి కొంచెం కిస్మిస్ కూడా వేసామండి. ఇదిగోండి కొద్దిగా అన్నం వేసాను లైట్గా. ఇదిగోండి పసుపు అండి, జీలకర్ర పొడి వేసానండి, కొంచెం ఉప్పు వేస్తున్నానండి. జీలకర్ర పొడి మీ ఇష్టం అండి, మాకు అక్కడ ఇష్టం అనేది జీలకర్ర పొడి వేసుకుంటామండి. మంచిదండి, శరీరానికి ఇష్టం కదా, సవాల్ కదండి. ఉప్పు అండి, పుట్టినైతే పిల్లలు తింటలేదండి, వేడండి, మొహం నిండా పప్పులు అవి వచ్చేసి పెరుగు దూకి తాలింపు పెట్టేసి ఇస్తున్నామండి. ఇదిగోండి మిరియాలు వేసాం కదండి, కొంచెం కారం కారం, కొంచెం కిస్మిస్ ఉంటాయి మధ్య మధ్యలో. ఇదిగోండి కొంచెం పెరుగు వేసుకుంటే మనం ఇదిగోండి తింటానికి కాదండి, మేము రోజు కీర ఉల్లిపాయ కోసుకుని పెరిగేసుకుని తింటామండి, నల్ల ఉప్పు వేసుకుని. ఇదిగోండి ఇది ఆరోగ్యానికి, దేహానికి, శరీరానికి చాలా మంచిదండి. ఇదిగోండి మీ ఇష్టం అండి, పెరిగి ఎంతైనా వేసుకొచ్చండి. తయారైపోయిందండి. డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి వెంటనే చల్లదనానికి వేసామన్నమాట ఇవన్నీనండి. మరి తీపైన తినరు అనేసి కొద్దిగా మేము జీడిపప్పు కిస్మిస్ వేసాము, మేము యాడ్ చేసుకున్నామండి. ఇగో మిరియాలండి, మధ్య మధ్యలో శనగపప్పు. ఇగో కంగారులో మా మనవాడు కంగారులో శనగపప్పు అయితే వేయటమే మర్చిపోయండి. ఇదిగో అండి మన కట్టు పొంగలానండి, ఏదంటే దద్దోజనం అండి, ఏదంటే తయారైపోయింది ఫైనల్గా అండి. ఇదిగోండి ఫైనల్గా మన టిఫిన్ అయితే 5 నిమిషాల్లో తయారైపోయిందండి, చట్పటీగా. బస్.